అప్పుడు మాత్రం దీని ప్రస్తావన అయితే వస్తూ ఉంటుంది. బ్రీఫ్కి ఏమైనా చెప్తారా? అదే ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చట్టం అనేది కూడా అది కోరలు లేని చట్టం లాగా మారిపోయింది. అంటే కఠిన శిక్షలు అంటే ఏమీ లేవు. మహా అయితే అనర్హత వేటు పడుతుంది. ఆ అనర్హత వేటు పడిన తర్వాత అది ఏంటి, ఆ పీరియడ్కి మాత్రమే. అగైన్ దే విల్ గో ఫర్ ఎలక్షన్. కాకపోతే ఇక్కడ ఫిరాయింపుల చట్టంలో ఏం చెప్తారంటే కేవలం నువ్వు పార్టీ మారితేనే కాదు, అదే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా కూడా ఆ చట్టం వర్తిస్తుంది. అంటే ఏంటి, ఆ పార్టీకి అవిధేయంగా ఉండడం, ఆ పార్టీని ఇబ్బందులు పెట్టడానికి చూడడం, ఇవన్నీ చేసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏపీలోన ఇద్దరు తెలుగుదేశం నుంచి వచ్చారు. వాళ్ళని సపరేట్ సభ్యులుగా కూర్చోపెట్టారు. వాళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా తెలుగుదేశం ఇరుకుని పెట్టేటువంటి చాలా మాటలు మాట్లాడారు. వల్లభనేని ఇవాళ అరెస్ట్ కూడా అయ్యారు. సో అంటే తెలుగుదేశం కార్యాలయం పైన దాడి చేసినందుకు. ఇక్కడ ఫిరాయింపు చట్టం అనేటువంటిది ఒకటి పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే కనుక 2/3 మెజారిటీస్ 2/3 పాటు డిఫెక్ట్ అయితే అప్పుడు దీని చట్ట నిరోధక చర్యలేవి శిక్షార్హులు కాదు, వాళ్ళు ఉండొచ్చు అని. సో దీన్ని ఆసరగా చేసుకొని చాలా రాజకీయాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా చట్టం పెట్టి కూడా లాభం లేదు అనేటువంటి పరిస్థితి అయితే తెచ్చింది రాజకీయ నాయకులే. అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రేపు ఇంకో పార్టీ కావచ్చు. అంతెందుకు ఇవాళ బీఆర్ఎస్ ఇన్ని మాటలు మాట్లాడుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మళ్ళీ 2/3 లేదు కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్తే హైకోర్టు ఏం చెప్పింది, స్పీకర్కు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే నిర్ణయం తీసుకోవాల్సింది అతనే కాబట్టి మీరు త్వరగా నిర్ణయం తీసుకోండి అని. ఒకవేళ అతను త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, తీసుకోరు, కేసు పెండింగ్లోనే పెడతారు. పర్టికులర్ టైం పీరియడ్ లేదు, చెప్పింది 1 నెల లోపలని, కానీ చేయరు వాళ్ళు, అది పెండింగ్లోనే పెడతారు. నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే కనుక ఇందాక సార్ అన్నట్టు ఉప ఎన్నికలు రావు అని అంటారే, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అనర్హత వేటు పడిన తర్వాత ఆ సీటు ఖాళైపోతుంది. ఖాళైనప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్స్ జరిగి తీరాల్సిందే. సో ఎలక్షన్స్ జరిగి తీరాలి అనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది వస్తుంది. అది తీసుకోరు. మధుసూదన్ గారు విత్ ఇన్ ది పార్టీ మెంబర్ ఆయన స్పీకర్ గౌరవించినా కూడా ఫేవర్గానే తీసుకుంటారు కదా. ఏమంటే ఇప్పుడు అధ్యక్ష పదవి ఎలా ఉండాలి, పార్టీలో ఉన్నంత వరకు పార్టీ కార్యకర్తగా ఉంటారు. ఒక్కసారి సీట్లు వచ్చి కూర్చున్న తర్వాత అందరినీ సమానంగా చూసేటువంటి పరిస్థితి ఉండాలి. కాకపోతే ఒక పార్టీ తరఫున వచ్చి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటారు. మనం ఎంత అవునన్నా కాదన్నా అది నగ్న సత్యం. అది దాన్ని మనం పక్కన పెట్టేస్తే గతంలో కూడా అంతే కదండి. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ డిఫెక్షన్ బిల్లు ఏమైనా ఎమ్మెల్యేలు పోతున్నారు ఇది చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెట్టినప్పుడు 12 మందిని ఒకేసారి లేపేశారు. అక్కడ లేపినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెట్టారు. పాశవిక చర్య అన్నారు, దుందుడికి చర్య అన్నారు, బీఆర్ఎస్ అన్యాయం చేస్తోంది అన్నారు, పాలకుల విద్రోహ చర్య ఇది అన్నారు, పార్టీని అస్థిరపరుస్తున్నారు అన్నారు. ఇన్ని మాటలు అన్నప్పుడు మళ్ళీ మొన్న సరే సార్ అంటున్నారు ఏంటి, మేమేం ఆహ్వానించలేదు, వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు ఎందుకు వస్తున్నారండి, నియోజకవర్గ అభివృద్ధి. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు మారినా కూడా వాళ్ళ నోటి వెంట వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసము, నియోజకవర్గ అభివృద్ధి కోసము, వాళ్ళ అభివృద్ధి కోసము. నేను ఇలా అంటున్నందుకు నాకు బాధగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మన ఒక మాట అన్నారు, నేనే కనుక గేట్ ఎత్తితే కనుక ఒక్కరు మిగలరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మళ్ళీ మీరు గేట్ ఎందుకు ఎత్తాలి, అసలు ఆ మాట ఎందుకు ఎత్తాలి? అదే మళ్ళీ ఇప్పుడు గేటు ఎత్తిన అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఇంతమంది రాగా మిగిలిన వాళ్ళు రారా 10 మంది వచ్చేస్తారు ఆల్రెడీ. మిగిలిన వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకు ఆగిపోయారు అక్కడ? ఆగిపోయారంటే మీరు ఎన్నైనా చెప్పండి, వీళ్ళు ఆకర్షించలేకపోయారా, వాళ్ళు వికర్షణకు లోనయ్యారా, అది మనం చెప్పలేము. సో ఇప్పుడు ఇక్కడ చర్చ ఎందుకు నడుస్తోంది అంటే ఇక్కడ వీళ్ళు తగినంత స్ట్రెంత్తో వీళ్ళు వెళ్ళలేదు. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు తగినంత స్ట్రెంత్ వచ్చేసారు వాళ్ళు మూకుమ్మడిగా, వీళ్ళు మూకుమ్మడిగా వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు వర్తిస్తుంది. ఇంకా 16 మంది, ఇప్పుడు 10 మంది వెళ్ళారు, ఇంకొక 6 వచ్చే పరిస్థితి లేదా అనేది ఇప్పుడు ప్రస్తావన. మధుసూదన్ గారు ఇందాక నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం డెసిషన్ అనేది స్పీకర్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇండిపెండెంట్ గా ఏదైనా కమిటీ వేస్తే దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఏది అన్నా కూడా మళ్ళీ అల్టిమేట్ గా స్పీకర్ షుడ్ టేక్ బ్యాండేట్ కదా, అథారిటేటివ్ పర్సన్. సభకు అధ్యక్షులు నిర్ణయం చేసుకోవాలి. మీరు కమిటీ వేసినా ఏం వేసినా కూడా కమిటీ మళ్ళీ ఎవరిని వేస్తారు, మీరు ప్రతిపక్ష వాళ్ళని ఏమైనా కలుపుకుంటారా? మీరు కలుపుకోరు. అసలు ఆ ప్రసక్తే రాదండి, ఆ ప్రసక్తే రాదు. కాకపోతే ఈ ఫిరాయింపులు అనేటువంటిది ఎవరికి వాళ్ళు స్వతంత్రించి విజ్ఞప్తితో ఆలోచించుకోవాల్సిందే కానీ ఆపడం ఎవడి తరం కాదండి, ఖచ్చితంగా వెళ్తారు. అంతెందుకు ఇప్పుడు బీఆర్ఎస్ వదిలి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పైన ప్రేమతో వెళ్ళారు. దానవ నాగేంద్ర కాంగ్రెస్ పై ప్రేమతో వెళ్ళారు. ఆయన ఒకే రోజు 2 పార్టీలు మార్చిన చరిత్ర ఉంది కదా.
ఆయన చొక్కాలు ఆయన చొక్కా మార్చే వెళ్ళాడు ఆయన. సో చొక్కాలు మార్చినంత సులువుగా మార్చేస్తున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఏ పార్టీ పైన ఎమోషనల్ బాండింగ్ ఎందుకు ఉంటుంది? ఉండదు. అంటే విధేయత లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ అభివృద్ధితో పాటు వాళ్ళకి భయం కూడా ఉంటుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, అప్పట్లో ఘాటుకు విమర్శించాం, కేసులు పెడతారో ఏమో, బ్లాక్మెయిల్ చేస్తారో ఏమో, మా బిల్లులు పెండింగ్లో పడిపోయాయి. ఇప్పుడు బిల్లులు పెండింగ్లో ఎవరు ఉంటాయి? సాధారణంగా రాజకీయ నాయకులు అఫిలియేటెడ్ వాళ్ళే ఉంటారు కాంట్రాక్టర్లుగా, వాళ్ళ బిల్లులన్నీ పెండింగ్లో ఉంటాయి. ఆ పెండింగ్లన్నీ రావాలి అంటే కనుక ఏదో ఒకటి చేయాలి. సామభేద దండోపాయాలు పాలకవర్గం ప్రదర్శించకపోతే వీళ్ళు ఎందుకు వస్తారు? ఉత్తిపుణ్యానికి వస్తారా వీళ్ళు? ఒకవేళ వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు కావాల్సిన మ్యాండేట్ ఉన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి? గతంలో కేసీఆర్ కూడా ఇదే ప్రశ్న. నీకు కావాల్సినంత పవర్ ఉన్నప్పుడు ఎందుకయ్యా తీసుకుంటారు అంటే అప్పుడు ఆయన ఏమన్నారు? కాంగ్రెస్ వాళ్ళు కొన్ని శక్తులుగా చేరి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అని ఏమైనా మాట్లాడు. రైట్ అండి, రైట్. మధుసూదన్ గారు విల్ డిస్కస్. మన వారంలో జాయిన్ అవుతున్నారు ప్రేమ్ గాంధీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్ రూమ్. ప్రేమ్ గాంధీ గారు, సో ఈ పరిణామాలన్నీ ఎలా చూస్తున్నారు? మీ పార్టీకి ఏమైనా ప్రత్యేకమైన స్టాండ్ ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతుంది, బీజేపీ ఏమంటుంది? మీరు అంటున్నట్టు ఒకవేళ నిజంగా కూడా ఉప ఎన్నికలు వస్తే సంతోషించేటువంటి వ్యక్తులు మేము ఉంటాం. మళ్ళీ మాకు 2-3 స్థానాలు పెరిగేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తాం. ఎందుకంటే 10 చోట్ల కాబట్టి మేము బలంగా 4-5 తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా కూడా చెప్పుకోవాలనుకుంటే బీఆర్ఎస్ తప్పిదమే మళ్ళీ ఇప్పటికే రిపీట్ అయింది. గతంలో వాళ్ళకి అవసరం లేకపోయినా ఎల్పీని విలీనం చేసుకొని వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొని కాంగ్రెస్ యొక్క పూర్తి పట్టు లేకుండా చేసేటువంటి ప్రయత్నం లేదా కాంగ్రెస్ని భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్కి ఇలా మళ్ళీ అదే రిపీట్ అయింది. పెద్ద సమయం కూడా పట్టలేదు, తిరుగు చూసే వరకు మళ్ళీ సమయం పట్టింది. రిపీట్ అయినా అక్కడ లీగల్ గా వెళ్ళారంటే 2/3 మెజారిటీ వాళ్ళకు ఉంది, విలీనం చేశారు. కానీ ఇక్కడ ఆ స్ట్రెంత్ లేదు. భారతదేశం యొక్క చట్టాలని గౌరవించుట్లా మనమంతా ఇంకెవరు కూడా లేరు. ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 14 నెలలు దాటింది. ఇక మళ్ళీ ఇంకోటి ఏదో స్టే వస్తుంది. ఎందుకంటే మొన్ననే ఏదో విషయం మాట్లాడాను. నేనేమంటున్నా, ఘాటుగా వ్యవహరిస్తుంది వస్తుంది అనే ఆశ చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసినటువంటి చట్టం, ఫిరాయింపుల చట్టంలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయి. ఏ ఒక్క లొసుగును తీసుకొని కూడా ఇది చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏముంది, ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది బహిరంగంగా వేసి మీరు మా సమయాన్ని వృధా చేస్తున్నారు, మీరు మళ్ళీ ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితులు ఎందుకు, అభివృద్ధి అవసరం అనేటువంటి ఒక పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ బేస్ చేసుకొని మళ్ళీ ఆపేస్తారు. గతంలో అనేక జరిగినాయి. ఏది ఎట్లా ఉంటుందనే చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా కూడా ఒకవేళ మీరు అంటున్నట్టు లేదా అందరూ ఆలోచిస్తున్నట్టుగా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు కేసీఆర్ 100 మాట్లాడతాడు. ఆయన మాటలకి చేతలకి ఆయన మాట్లాడుతుంటాడు. అదే మొన్న రాజయ్య గురించి చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ నువ్వు గెలువు అనేటువంటి అంశం మాట్లాడి. కానీ కేసీఆర్ మాట్లాడుతుండు, కేసీఆర్ చెప్తున్నా అనేది కాదు. నిజంగా కూడా ఒకవేళ అట్లా మార్పు వచ్చి, ఎందుకంటే స్పీకర్ బయట వాళ్ళు కాదు, వీళ్ళ పార్టీ నిర్ణయించినటువంటి వ్యక్తి. అట్లా కాకుండా స్పీకర్ న్యూట్రల్గా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ అందరు సమిష్టి కృషితో ఒక వ్యక్తిని ఎన్నుకోన్నప్పుడు అందరి అందరూ ఓట్ల ద్వారా